ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఘోరంగా 7 వికెట్ల తేడాతో కోల్కతా చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ గెలిస్తే ఢిల్లీ జట్టు టాప్ 2కి చేరుకునేది. ఆ సువర్ణ అవకాశాన్ని ఈరోజు ఢిల్లీ చేజేతులా నాశనం చేసుకుంది. ఇక కోల్కతా జట్టు తమ ప్లే ఆఫ్ అవకాశాలను మరింతగా బలపరుచుకుని 12 పాయింట్లతో టేబుల్లో టాప్ 2 స్థానంలో కొనసాగుతుంది. వరుస గెలుపులతో ఊపు మీదున్న ఢిల్లీ జట్టు అనూహ్యంగా ఓడిపోవడంపై ఆ జట్టు కెప్టెన్ పంత్ ఒకంత ఆవేదన వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన పంత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నిజంగా ఈ ఓటమి చాలా బాధాకరం. ఇంత దారుణంగా ఓడిపోతామని అసలు ఊహించనే లేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని కూడా మేము బోర్డుపై తగినన్ని పరుగులు ఉంచలేకపోయాము. ఇది తప్పకుండా మా బ్యాట్స్మెన్ వైఫల్యమే. ఒక్కోసారి జట్టుగా ఇలాంటి తప్పులు జరగడం సహజం. ఎందుకో ఈరోజు మాకు ఏదీ కలిసి రాలేదు. ఇక వార్నర్ బాయ్ జట్టుకు అందుబాటులో లేకపోవడం కూడా మాకు ఒక లోటే. అతడు కోలుకుంటున్నాడు. త్వరలోనే జట్టులో చేరుతాడు. ఇంకా మాకు 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. టీ20 క్రికెట్లో ఏదైనా జరగొచ్చు. ఇప్పటికీ మాకు ప్లే ఆఫ్ అవకాశాలు ఉన్నాయని నమ్ముతున్నానని పంత్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.